ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓ పక్క కూరగాయల ఆకాశం అంటుతున్న మరో పక్క కోడిగుడ్డు ధరలు కూడా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోడిగుడ్డు ధర గతంలో కూడా 5.90 ఉన్నది. ఏకంగా రిటైల్ ధరనే 7 రూపాయల పైచలకు కూడా కోడిగుడ్లు ఒకటి పలుకుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని ఏదైతే కోడిగుడ్ల రిటైల్ చికెన్ సెంటర్లో ఉన్నాం. ప్రస్తుతం మన దగ్గర ఈ ఎగ్కి సంబంధించిన కూడా మిగతా విషయాలను మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, కోడిగుడ్లు రేట్లు ఎందుకు పెరగవలసి వస్తుంది? ఇది క్రిస్మస్ ఉంది, 26 జనవరి కూడా ఉంది కదా, దాని గురించి ఎగ్స్ ఎక్కువ కావాలి. దానికోసం రేటు ప్రతి ఒక్క సంవత్సరం రేట్ ఇదే అవుతుంది. ఇది ఎగ్స్ రేట్ ఇప్పుడు చిల్లర 7 రూపీస్ ఇస్తున్నారు గుడ్డు. ఇప్పుడు రిటైల్ డజన్ అంటే 80 రూపీస్ ఇస్తున్నారు. ఇప్పుడు 80-84 ఇస్తున్నారు. కొంత చిన్న షాప్ వాళ్ళు అయితే గుడ్లే అమ్ముతలేరు. ఈ రేటు పక్క వాళ్ళు ఏమొస్తారంటే అరే 6 రూపాయలకి ఇస్తున్నారు, 5 రూపాయలకి ఇస్తారంటారు కదా. చిన్న పెద్ద షాప్ వాళ్ళు ఎవరు ఇస్తలేరు అసలు, కానీ అట్లా చెప్తారు. చిన్న షాప్ వాళ్ళు గుడ్లే అమ్ముతలేరు అసలు. దాని గురించి ఇది ఉంది రేట్ అయితే. మళ్ళీ చికెన్ ధర తగ్గుతుంది, గుడ్ల ధర ఎక్కుతుంది. డిసెంబర్ నెలనే గుడ్లు రేట్లు పెరగవలసి వస్తుందా, లేకుంటే గతంలో ఎంతలో ఉండేది? డిసెంబర్లో ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క సంవత్సరంలో. ఇది క్రిస్మస్ న్యూ ఇయర్ ఉంటుంది కదా, దాని కేక్లో వాడతారు. బేకరీ వాళ్ళకు ఎగ్స్ ఎక్కువ కావాలి వాళ్ళకు. ఇది 25-28 వరకు రేట్ ఉంటుంది ఇప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఇది అవుతుంది నార్మల్. అన్ని కంపెనీ వాళ్ళు కదా, సిండికేట్ రేట్ చూసి అమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు సేల్ ప్రకారం స్టాక్ చేసుకుంటారు, మళ్ళీ అమ్ముతారు అట్లా. దాని గురించి ఇది అవుతుంది. మీరు చెప్పండి, ఈ డిసెంబర్ నెలలో కూడా కోడిగుడ్లు రేట్లు అమాంతంగా పెరిగిపోవడం ఎట్లా అనిపిస్తుంది? ఈ విధంగా సామాన్య ప్రజలకు మాత్రం తినడానికి కూడా చాలా కష్టమైపోయింది. అన్ని కూరగాయల రేట్లతో పాటు కోడిగుడ్లు రేట్లు పెరగడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చలికాలం కాబట్టి ఎక్కువ మంది కోడిగుడ్లను ఆశిస్తుంటారు తినడానికి. కావున దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే కోడిగుడ్ల రేట్లు కూడా ఈ డిసెంబర్ నెలలో కూడా అమాంతంగా పెరగవచ్చని, గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రేట్లు పెరిగినాయని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే డిసెంబర్ నెలలో కూడా క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు, ముఖ్యంగా ఈ క్రిస్మస్ న్యూ ఇయర్కి సంబంధించిన కూడా కోడిగుడ్లు ఎక్కువ ఉపయోగించుంటారు కాబట్టి రిటైల్ ధరలు కూడా ఎక్కువ పెరిగాయి. ఏదైతే ఒక గుడ్డు 7 రూపాయల పైచలకు పెరగడంతో కూడా సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఏదైనప్పుడు కూడా అధిక ధరలు పెంచకుండా సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ధరలు పెంచితే బాగుంటుందని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ RTV మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.